అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వారబంధం యుద్ధ కాచుకొని నా ఉపదేశమైన వాడు ధన్యుడు. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34-35 వచనాల్లో ఈ మాట మనకు తెలుసు. దేవుని యొద్దకు వచ్చు ప్రతిసారి మన మీద జీవము, ఆయన కటాక్షము మన మీద కలుగుతుంది. దేవుని యొద్ద వేచి ఉండుట అనేది మన జీవితంలో జీవన శైలిగా మార్చుకోవాలి. దేవుని గురించి వేచి ఉండేవాడు. మనం కొన్ని వచనాలు చూస్తే కీర్తనలో 27వ కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు ఇటు విధంగా అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకును, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. రైట్, వెయిట్ అపాన్ ద లార్డ్ అనే మాట తరచుగా కీర్తనకారుడు దేవుని యొక్క ప్రేరణతో మనందరితో చెప్తున్నాడు. అది మన జీవితంలో జీవన శైలిగా మారినప్పుడు దేవుని కటాక్షము, దేవుని జీవము మన జీవితంలో సమృద్ధిగా ఉండి నడిపింపబడతాం. అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే, వెయిట్ ఆన్ ద లార్డ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ హీ షల్ స్ట్రెంగ్థెన్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని బలపరచువాడు ఆయన. హృదయం కలవరపడుకుంటా, హృదయాన్ని గలిబిలి చెందుకుంటా, హృదయాన్ని బలపరచడానికి దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఎదుగుండు, బీ కరేజియస్ అండ్ హీ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ హార్ట్. మన హృదయం సరిగా ఉంటే అన్నీ సరిగా ఉంటాయి ప్రియుల. ఆయన ఎందుకు వేచి ఉన్నప్పుడు జీవము, కటాక్షము, మన హృదయము బలపరచబడి ధైర్యంగా మనం ముందుకు వెళ్తాం. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించను గాక. దేవుని అందే వేచి ఉందాం. ఆమేన్.